ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా తులారాశి వారికి నవంబర్ 17, 18 తేదీల్లో జరగబోయేది ఏంటో వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే వీరితో గొడవ జరుగుతుంది, జాగ్రత్తగా ఉండండి. అయితే తులారాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది, అలాగే నవంబర్ 17, 18 తేదీల్లో మీ జీవితంలో ఎటువంటి సంఘటనలు జరుగుతాయి, ఎవరితో గొడవ జరగబోతోంది, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా తెలుసుకుందాం. అలాగే తులారాశి వారి యొక్క జీవితానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా తెలుసుకుందాం. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం, పండిత్ పవన్ నంబూదరి, కేరళ తాంత్రిక్ గురువుగారు, నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. అలాగే వీరికి ఎటువంటి దేవతారాధన మేలు చేస్తుందో కూడా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని మనం చూస్తే కనుక చాలా మంచి వ్యక్తులు. ఇతరులకు సహాయం చేయటంలో ముందు వరుసలో ఉంటారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. ఏదైనా పని మొదలు పెట్టే ముందు 1కి 4 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. పొరపాటుగా, తొందరపాటుతనంతో నిర్ణయాలు తీసుకోరు. అలాగే అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వం కూడా వీరికి ఉండదు. ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో నేర్పరితనాన్ని కూడా వీరు చూపిస్తూ ఉంటారు. అయితే ఈ తులారాశి వారి యొక్క జీవితంలో శత్రువులు కూడా ఎక్కువగానే ఉంటారని చెప్పుకోవాలి. ముఖ్యంగా మీ ఇరుగు పొరుగున ఉన్నటువంటి శత్రువులతో మీరు చాలా కాలంగా చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారి వల్ల ఇదివరకే మీ యొక్క జీవితంలో మానసికంగా ఎంతగానో కృంగిపోయిన పరిస్థితులు కూడా చూశారు. అలాగే అటువంటి వారితో మీకు నవంబర్ 17, 18 తేదీల్లో గొడవ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే వారితో జరిగే గొడవ ఏ విధంగా ఉంటుందంటే, ఇదివరకు మీరు ఎప్పుడూ కూడా వారితో ఎక్కువగా గొడవ పడలేదు. ఎందుకంటే వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే, చాలా రఫ్ గా ఉంటారు. అటువంటి వ్యక్తులతో గొడవ పెట్టుకోవాలంటే మీరు పెట్టుకోలేకపోయారు. కానీ ఈ సమయంలో మీకు ఓపిక నశించి వారితో పెద్ద గొడవ జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వారు మిమ్మల్ని అవమానపరచడానికి ప్రయత్నం చేస్తారు. నలుగురిలో మీ గురించి చెడుగా చెప్పటానికి ప్రయత్నం చేస్తారు. అటువంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే ఈ 2 తేదీల్లో మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారు నిందలు, ఆరోపణలు కూడా మీరు ఎదుర్కోవాల్సి రావచ్చు. కాబట్టి ఈ విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ యొక్క తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూస్తే కనుక, ఇదివరకు మీరు చేసినటువంటి ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించి ఈ సమయంలో ఒక గుడ్ న్యూస్ నైతే మీరు ఖచ్చితంగా వింటారనే చెప్పుకోవాలి. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక ఫలితం ఈ సమయంలో మీకు దక్కబోతుంది. ఆర్థిక పరంగా అద్భుతమైన ఫలితాలైతే మీరు సాధించగలుగుతారు. అలాగే మీ జీవితంలో మీరు కోరుకున్నటువంటి ఒక కోరిక నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చాలా కాలంగా ఈ యొక్క అవకాశం కోసం మీరు ఎదురు చూశారు. అటువంటి అవకాశాన్ని పొందుకోబోతున్నారు. విదేశాలకు వెళ్లటానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి ఫలితం కోసం కనుక మీరు నిరీక్షిస్తున్నట్లయితే ఖచ్చితంగా ఫలితం కూడా మీకు అనుకూలంగా వచ్చే సూచనలు కూడా మీ యొక్క జాతకంలో ఈ 2 తేదీల్లో కనిపిస్తున్నాయి. అలాగే ముఖ్యంగా ఈ 2 తేదీల్లో ఊహించని సంఘటనలు కూడా జరగబోతున్నాయి. చాలా కాలంగా కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి స్నేహితులు కానీ, మిత్రులు కానీ, లేకపోతే బంధువులు కానీ అనుకోకుండా మీరు కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీ జీవితంలో మీరు ఊహించలేని విధంగా ఒక గుడ్ న్యూస్ ని కూడా మీరు అందుకోబోతున్నారు. అంటే మీ యొక్క జీవితానికి సంబంధించి ఏదైతే బలమైన కోరిక ఉందో ఆ కోరిక తీర్చుకునే అవకాశాలు కూడా ఈ సమయంలో మీ యొక్క జాతకంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారు ఎవరైతే నిందలు, ఆరోపణలతో బాధపడుతున్నారో వారికి శివారాధన అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. హనుమాన్ చాలీసా పఠించండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి, గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే మీరు లక్ష్మీదేవి ఆరాధన చేయటం వల్ల శుభ ఫలితాలైతే ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే తులారాశి వారు 9 సోమవారాల పాటు
ప్రతి సోమవారం రోజు తులసి కోట వద్ద నెయ్యితో దీపం వెలిగించడం వల్ల కూడా శుభప్రదమైన ఫలితాలైతే ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీ జీవితంలో మీరు మూర్ఖులతో సహవాసం చేయటం వల్ల మీరు లేనిపోని కష్టాలను ఎదుర్కొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆర్థిక స్థితి మెరుగుపడే అవకాశాలు ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అధికంగా కనిపిస్తున్నాయి. లేనిపోని ఖర్చులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. మీ యొక్క కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్య నిమిత్తం మీరు కొంత డబ్బు ఎక్కువగా ఖర్చు చేయాల్సిన పరిస్థితులు మీ ముందుకు రావచ్చు. అలాగే తులారాశి వ్యక్తులు కొన్ని నియమాలు పాటించడం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటారు. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ముఖ్యంగా కొన్ని నియమాలు మీరు పాటించాలి. అలాగే కొన్ని విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పొరపాట్లు, తప్పులు చేయటం ద్వారా మీ జీవితంలో ఆర్థిక పురోగతి అనేది ఉండదు. ముఖ్యంగా తులారాశి వ్యక్తులు సూర్యోదయం తర్వాత అలాగే సూర్యాస్తమయం సమయంలో అస్సలు నిద్రించకూడదు. ఇలా చేస్తే కనుక ఇంట్లో నుండి లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది. సూర్యాస్తమయం తర్వాత ఇంటిని అస్సలు ఊడ్చకూడదు. ఇలా చేయటం వల్ల కూడా లక్ష్మీదేవి కోపానికి మీరు గురవుతారు. ఒకవేళ సాయంత్రం ఇల్లు ఊడ్చాల్సిన పరిస్థితి వచ్చినా కానీ చెత్తను డస్ట్బిన్లో ఉంచి మరుసటి రోజు ఉదయం బయటకు విసిరేయండి. అలాగే రాత్రంతా అంట్లను నిల్వ ఉంచుకునే ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఎప్పుడూ నివసించదు. అంతేకాదు వంట పూర్తయిన తర్వాత స్టవ్ని ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి. అలాగే స్త్రీలను అగౌరవపరిచే ఇళ్లలో కూడా ఐశ్వర్య దేవత ఆగ్రహించి ఆ ఇంటిని వదిలి వెళ్లిపోతుంది. అలాగే ధన ధాన్యాల కోసం ఇంటి ఉత్తర దిశలో చెత్తను కాని లేదా పనికిరాని వస్తువులను కాని అస్సలు పెట్టకూడదు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి ఉత్తర దిశను, ఈశాన్యములను ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోండి. అలాగే తులారాశివారు ప్రతిరోజు ఇంట్లో శ్రీయంత్రాన్ని పూజిస్తే కనుక లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అలాగే తులసి చెట్టు, అరటి చెట్టు, ఉసిరి చెట్ల దగ్గర స్వచ్ఛమైన నెయ్యి దీపాన్ని మీరు శుక్రవారం పూట వెలిగించడం ద్వారా కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. ఇలా చేయటం వల్ల ఇంటి యజమానికి ఎప్పుడూ డబ్బుకు కొరత అనేది ఉండదు. అలాగే ఇంటి పరిశుభ్రత చాలా ముఖ్యం. ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఉంటే అటువంటి ఇంట్లోకే లక్ష్మీదేవి ఆహ్వానించబడుతుంది. కాబట్టి ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి. అలాగే ఇది కార్తీక మాసం కాబట్టి మీరు చేసేటటువంటి స్నానం కాని, దానం కాని, జపం కాని ఖచ్చితంగా శుభ ఫలితాలను ఇస్తుంది. కాబట్టి మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. మీరు చేసేటటువంటి దాన ధర్మాలు జన్మ జన్మల వరకు మీకు పుణ్యఫలాన్ని అనుగ్రహిస్తాయి. అలాగే పౌర్ణమి, అమావాస్య తిథి రోజుల్లో తులారాశి వ్యక్తులు ఇంట్లో గోమూత్రాన్ని చల్లుకోవటం ద్వారా ఇంట్లో ఏదైనా నెగటివ్ ఎనర్జీ ఉంటే కనుక అదంతా కూడా బయటికి వెళ్లిపోయి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వ్యాప్తి చెందుతుంది. ఆర్థికంగా పురోగతి సాధించడానికి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఈ విధంగా మీ యొక్క జీవితంలో మీరు ఎటువంటి అశుభాలనైతే ఎదుర్కొంటూ వస్తున్నారో అవన్నీ కూడా శుభ ఫలితాలుగా మారిపోతాయి. అయితే ముఖ్యంగా 17, 18 తేదీల్లో మాత్రం తులారాశివారు ఇరుగు పొరుగు వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మీరు ఎవరితో అయినా సరే గొడవకు దిగే ముందు మీరు కాస్త ఆలోచించండి. ఎందుకంటే వారి యొక్క వ్యక్తిత్వం ఎటువంటిది, కొంతమంది వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందంటే బురదలో రాయి వేస్తే మన మీదే చిల్లుతుంది. అటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అటువంటి వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉంటేనే మీ యొక్క జీవితం సంతోషంగా సాగిపోతుంది. వారితో గొడవ పెట్టుకున్నారంటే మీరు మానసికంగా కృంగిపోయే విధంగా వారు మాటలు అనటం, అలాగే మిమ్మల్ని అవమానపరచడం లాంటి పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయాల్లో కూడా ఖచ్చితంగా తులారాశి వ్యక్తులు జాగ్రత్తగా ఉండండి. శివారాధన, విష్ణు ఆరాధన మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆరాధించండి. మీరు శుభప్రదమైన ఫలితాలు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.